నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। సీడ్ ప్రాసెసింగ్ యాసిడ్ నీటిని కేసీ కెనాల్ కాలువలో వదులుతున్నారు। ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి। 170 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి। శ్రీశైలం ఆలయ పూజారి ఇంట్లో అర్ధరాత్రి సంచరించిన చిరుతపులి। బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది। 50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం। నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం 7వ తేదీ ప్రారంభానికి ఏర్పాట్లు। నంద్యాల పాణ్యం ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీలు, ఉపాధ్యాయులకు సోకస్ నోటీసులు। నంద్యాల రాజకీయ నాయకులతో ఓటు నమోదు మార్పులు చేర్పులపై సమావేశం నిర్వహించిన డిప్యూటీ జిల్లా కలెక్టర్ కొండయ్య। ఎప్పటికప్పుడు వార్తలు సేకరిస్తూ ప్రజల పక్షం, రైతుల పక్షం నిలబడుతున్న ఎన్డీఎల్ న్యూస్ 9 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి। భవన నిర్మాణం కార్మికుల సంక్షేమం బోర్డును పునరుద్ధరించాలి। ఇసుక హమాలీలకు ఇసుక రీచ్లోనే ఉపాధి, ఆ పంట పొలాలు కాపాడండి। జిల్లా కలెక్టర్ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాలలో సీడ్ నంద్యాల మండలం చాబోలు గ్రామ పొలిమేరలోనే సీడ్ విత్తనముల ప్రాసెసింగ్ ఆర్కే సీడ్ అగ్రో ప్రాసెసింగ్ కంపెనీ మొదలగు ఉన్నవి। వాటి యాజమాన్లు యాసిడ్ వీటిని కేసీ కెనాల్ కాలువలోని మరియు గుంతలోను మరియు పొలంలోను యాసిడ్ నీటిని వదులుతున్నారు। ఆ నీటిని వదలడం వలన పొలంలోని బోరు బావులలోని నీరు కలుషితం అవ్వడం వలన పైర్లు సరిగా పంటలు రావడం లేదు మరియు పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి। అలాగే మా గ్రామము త్రాగునీరు సాగునీటి గుంతలలో ఈ కలుషితమైన నీరు చేరడం వలన చాబోలు గ్రామ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు మరియు ఈ కలుషితమైన నీరు త్రాగడం వలన పశువులు చనిపోతున్నవి। రాత్రిపూట ట్రాక్టర్ల సహాయంతో నీటి కుంటలలో కాలువలలో పొలాలలో వదులుతున్నారు। రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు। మా పైన దయ ఉంచి ఈ యాసిడ్ నీటిని పొలంలోకి మరియు గుంతలలోనికి వదలకుండా తగిన చర్యలు తీసుకోగలరని కోరారు। యాసిడ్ వాటరు చావల్లో ప్రతి రాత్రి పగులు ఎవరు లేకుండా వదిలిపెట్టి రైతులకు చాలా ఇబ్బందుల్లో పడ్డారు। వీళ్ళకు ఎవరని అర్థం కాకుండా మనకు చాలా ఇబ్బంది ఉంది। దాని గురించి మేము అనవసరం డైరెక్ట్ చెప్పడం బాగుండదు, పెద్దలు కూడా తీర్మానం అయితే వచ్చి చెప్తున్నాము। ఇది ఫస్ట్ వార్నింగ్। 3 నెలల నుంచి మనకు సతాయిస్తున్నారు రైతు, ప్రతి రైతులు పగులు రారు, వాళ్ళు రాత్రి పూట వచ్చి వదిలిపెట్టి పోతున్నారు। దానికోసం పెద్దలు కూడా ఒక మాట చెప్పి దాని తర్వాత తీర్మానం చేస్తామని వచ్చిస్తున్నాం। కనీసం జ్ఞానం అలా ఉండాలి కదా, పగులు ఇడుచుకుండా రాత్రే వస్తారు, ఎవరు కాపలా ఉంటారు? మన ట్రాక్టర్ వచ్చి గుంతలో పడింది, కనీసం నిలబడి ఒక్క మాట చెప్పలే, తీసుకొని వెళ్ళిపోయినారు। దానికోసం ఇది మేమేమంటామంటే మా ముఖ్యమైన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మాకు తీర్మానం చేస్తామని వచ్చినాము। దాని పక్కన ఎరవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు, అట్లా లేకుండా ఏమైనా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము। జిల్లా మా పొలాలకు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల గుంతలు ఉన్నాయి, ఆ గుంతలలో కేసుకెనాల్లో నీళ్లు మాకు వర్షాకాలంలో నీళ్లు నింపుకొని దానిలో స్టోరేజ్ చేసుకుని పైర్లకు పెట్టుకుంటుంటాం, పైర్లకు వాడుకుంటుంటాం మోటార్ల ద్వారా। వీళ్ళు ఏం చేసినారంటే సీడ్ ప్లాంట్ ఆర్కే వాళ్ళు అయితేనేమి, ఇట్లా కృష్ణారెడ్డి సీడ్ ప్లాంట్లలో అయితేనేమి, తర్వాత వచ్చేసి బొబ్బర కృష్ణయ్య వాళ్ళ ప్లాంట్లలో చేసి కేసుకెనాల్లోనే డైరెక్ట్ వదులుతారు నీళ్లు ట్యాంకర్ల ద్వారా। రాత్రి వచ్చేసి పొరవేళ్ళంబడి ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను తీసుకుపోయి మిమ్మల్ని। ప్రతి చోట నీళ్లు వదలని ప్లేసే లేదు, ఎక్కడ పడితే అక్కడ వదులుకుంటా నీళ్లు। పైర్లు అయితే ఇప్పటికైతే మాకు కనీసం అంటే ఒక 100 ఎకరాలు డ్యామేజ్ అయింది। ఆ నీళ్లు తీసుకొని మోటార్లు స్ప్రేయింగ్ చేస్తే పైర్లు ఎండిపోయినాయి, మొత్తం నిట్ట నీళ్ళకి ఎండిపోయినాయి పైర్లు। ఎండిపోయి ఇప్పుడు జొన్నలు కోసుకున్నాం, ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలు 5 క్వింటాలు ఈ విధంగా వస్తున్నాయి మా పరిస్థితి। మేము ఎవరికి చెప్పుకోవాలనేది తీర్మానం కాక మేము వచ్చి డైరెక్ట్ ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని వచ్చినాము। మేము అధికారికి ఇప్పుడు తెలియజేయాలని అప్లికేషన్ పెట్టినాము। వ్యవసాయ శాఖ అధికారులకు తెలియదు, ఊర్లో వాళ్ళు ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఉండాలి।
నా పేరు లక్ష్మిరెడ్డి, చావోల గ్రామము, నంద్యాల మండలము, నంద్యాల తాలూకా కింద, నంద్యాల జిల్లా కింద ఉన్నామండి. మా చేను పక్కనే గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో యాసిడ్ నీళ్ళు వేలగానే ఇవ్వాల. రాత్రిలో 12 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఎలాగానే ఇవ్వాల. మనం రోజు కాయలు ఉండాలని ఉండలేం కదా. దానికి రావడం, తీయడం, పోయడం. మేము దాని పక్కన మినిమం వేసినాము, జొన్న వేసినాము, ఆవాలు వేసినాము, అన్ని వేసినాము. పైరుకు మందు కొడుతుంటే కూడా తలకాయ ఎండిపోతున్నాయి. మేము తెగులు అనుకొని మేము మా అంగళ కాడికి వచ్చి మందులు తీసుకుపోవడమే సరిపోయింది. కానీ దీని గురించి మేము పెద్దగా ఆలోచన చేయలే. లాస్ట్ కు మాకు ఆ ప్రభావం చూపించి మేము ఎంత నష్టపోయినామంటే కనుక రైతులు ఆ యాసిడ్ నీళ్ళతో అంత నష్టపోతున్నాము. వాళ్ళ యాదన కనుక వాళ్ళని గట్టిగా వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి వాళ్ళకి మాట్లాడితే కనుక మేము ఇచ్చలేదు, ఎవరు ఇచ్చిపోయారో మాకే సంబంధం, మా యాదన కనుక మీరు నీళ్లు ఇచ్చేటప్పుడు చూసి పట్టుకోమన్నారు అంటే కనుక మళ్ళనే బెదిరించినారు. వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి అడిగితే బెదిరించితే సర్లేమ్మని ఎన్ని గుత్తలు పడింది. మన చేతికన్నీ గుత్తలు పడింది, ఎన్నికి పడింది. ట్రాక్టర్ బండి 2 పడినాయి అనమాట. పొద్దున పోయి చూసినాము, దాని ఫోటోలు తీసుకున్నాము, అన్ని తీసుకున్నాము. వాళ్ళు మళ్ళీ మా కాడికి వచ్చి మాదైతే తప్పైంది లేన్నా, ఈ తప్ప ఎవరికి రానియంలే చెయ్యంలే అనే కింద మాట్లాడినాడు. అంటే ఇవాళేమో సర్దుకొని చెప్పుకొని పోతారు. బండి పనాది పట్టుకోమని చెప్తే పట్టుకున్నాం కదా, ఇవాళ సర్దుకొని పోతారు. రేపు మళ్ళీ మామూలు అవుతుంది కదా. యాదన్నా కానీ మాకు ఆ ప్లాంట్ అక్కడ నంద్యాలలో యాదన్నా కానీ ఎక్కడైనా కానీ చిరు గింజల ప్లాంట్ యాదన్నా కానీ యాసిడ్ది మొత్తం ఎత్తేస్తే కానీ మేము రైతులం బాగుపడలేదు. చుట్టుపక్కల గ్రామాలు కేసుకెళ్ళాలి కావాలనే పూరా ఇబ్బంది పడి అల్లాడిపోతున్నాం. వాళ్ళతో అసలు స్పేర్ మంది ఆ గుంతలలో నీళ్లు పోసుకొని కొట్టుకొని కూడా ధైర్యం తల్లేంగా పొలానికి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లకు అసలు ఒక చేను అయితే ఎండిపోయింది. మా తమ్ముడి చేను అయితే ఎండిపోయింది. ఒకటి ఈ యాడికల్ మేము బతకాలి రైతులము. చాలా ఇబ్బంది. న్యాయం చేయాలని కలెక్టరమ్మ గారిని కోరుకొని వచ్చినాం. నంద్యాల జిల్లాలో ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి వినతి క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వీకరించిన 18 దరఖాస్తులను పరిష్కరించాలని, ఇందులో 3 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మ మీరు బ్యాక్ పంపించారు మళ్ళీ గారికి ఏంటిగా మీరు ఎందుకు పంపించారు బ్యాక్? డాక్యుమెంట్స్ ఉన్నాయి లేవా? డాక్యుమెంట్స్ ఉన్నాయి లేవా? సర్వే చేసి చెప్తాను. కలవాలా సరే అమ్మా, ఒకసారి కలవండి. శ్రీశైలంలో చిరుతపులి అర్ధరాత్రి హల్చల్ చేసింది. పాతాళగంగ సమీపంలోనే మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణంలో చిరుతపులి సంచరించింది.
చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అర్ధరాత్రి 1:30 2 గంటల సమయానికి మధ్యలో పూజారి ఇంటి ఆవరణంలోకి చిరుతపులి ప్రవేశించడం సీసీ కెమెరాల్లో చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. అయితే రాత్రి సమయం కావడంతో ఇంటి యజమాని తన విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలలో చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుతపులి ఇంటి ఆవరణంలోకి ప్రవేశించిన చిరుతపులి తిరిగి వెళ్తూ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చిరుత ఒక్కసారిగా ఆగి సీసీ కెమెరా వైపు చూసి వెళ్ళింది. చిరుతపులి సంచరించిన ప్రదేశం పైగా కొండ ప్రాంతం దగ్గరగా ఉండడంతో చిరుతపులి బయటకు వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. స్థానికులు భక్తులు జాగ్రత్తగా ఉంటారని దేవస్థానం అటవీశాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 కోట్ల రూపాయలతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు బనగానపల్లె పట్టణంలో బైపాస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడిలో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 కోట్లతో నిర్మించి తలపెట్టిన 15 కిలోమీటర్ల బనగానపల్లి రింగ్ రోడ్ పనులకు నేడు శంకుస్థాపన. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లి ప్రజల కోరిక నెరవేరుతుందని 1.5 సంవత్సరంలో రింగ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రంలో R&B శాఖ నిర్వీర్యం అయిపోయింది. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలో రహదారులకు పూర్వ వైభవం తీసుకొస్తాం. అలాగే గుంతల రహిత రహదారులు లక్ష్యం 861 కోట్లతో చేపట్టిన రహదారులు మరమ్మతుల పనులు జనవరి ఆఖరి నాటికి పూర్తి చేస్తామని 7 జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా రహదారులు మరమ్మతుల పనులు నెమ్మదించాయి. అయినప్పటికీ దాదాపు 50% రహదారులు మరమ్మతులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. సరే, అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు బనగానపల్లె పట్టణానికి శుభదినం అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈఎన్సీ గారికి, నేషనల్ హైవే పిఓ గారికి, ఎస్సీ గారికి, ఈఈలకు, అధికారులకు, పత్రికా మిత్రులకు, నా తెలుగుదేశం పార్టీ నుంచి మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గత 8 సంవత్సరాల కిందట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంఛనైనటువంటి బనగానపల్లె ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈ రోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు రావడము, గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి బనగానపల్లెలో. ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు 2 గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది. వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుడి దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము, మళ్ళీ R&B మంత్రి ఏదైతే నా చిరకాల కాంక్ష అయిందో దానికి సంబంధించిన దానికే మంత్రిగా, రోడ్ల మంత్రిగా, ఈ యొక్క R&B మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం, గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి కూడా ఇవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ బైపాస్ వచ్చేసి 15 కిలోమీటర్ల చిల్లర ఉంది. దాదాపుగా 4.5 NH కూడా కిలోమీటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 11 కిలోమీటర్స్ దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టుంది. అది కూడా 5-6 కోట్ల రూపాయలు ఫైనాన్స్ లో కూడా క్లియర్ అవుతా ఉంది. ఏది ఏమైనా నంద్యాల రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా రామచంద్రరావు రేపు ఉదయం కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు ఉదయం అందరికీ ఆహ్వానం అందింది. రాత్రికి ఏమైందో ఏమి ఒక్కసారి అందరూ ఉలిక్కి పడేలా రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా ప్రతి సీనును నియమించినట్టు సమాచారం.
నంద్యాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. గత ఏడాది అర్బన్ రూరల్ కార్యాలయం వేరువేరుగా ఉంటాయని, ప్రజలకు వెసులుబాటు ఉంటుందని అనుకున్నారు. కొన్ని కారణాలతో రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. అంతా అనుకున్న సమయానికి 15 రోజులుగా రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎవరు అనేది సంశయంలో ఉండేది. కొద్ది రోజుల క్రితం సంశయానికి తెరపడి రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా రామచంద్రరావును నియమించడంతో మంగళవారం ఉదయం కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు అందరికీ సమాచారం చేరవేశారు. ఏం జరిగిందో ఏమో సడన్ గా ఇన్ఛార్జ్ తహసీల్దార్ పేరు మారడం సంచలనంగా మారింది. విలేకరి రవి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ఈనాడు మాజీ విలేకరి రవి ఆకస్మిక మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. విలేకరి రవి ఆకస్మిక మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, జోసఫ్, జార్జ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొని రాను వచ్చేసి కూర్చోమ్మా అసలు ఈ మాట లేదు సార్. పోదాం 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 అంటే నాకు ఆయుర్వేదం పోతా అదే నిన్ననే అసలు ఇంతమంది అందరం పిలిచిన పోదాం డాడీ చెక్ చేయించుకున్నాం యాంజియోగ్రామ్ చేసుకుంటే 90% చేస్తే 90% మార్క్స్ ఉన్నాయని తెలుసు సార్. ఆపరేషన్ చేయించుకుంటే బైపాస్ చేయాలంటే ఆయుర్వేదం తీసుకుంటా అని చెప్పి అదే ఆయుర్వేదం అని చెప్పేసి 1 మంత్ ముందే సార్. 1 మంత్ నుంచి కొంచెం సన్నయ్యింది. 1 మంత్ నవంబర్ ఎండింగ్ వరకు బాగుంది. డిసెంబర్ నుంచి ఇంకా డైట్ స్టార్ట్ చేసిన ఆయుర్వేదంకి అది తప్పు. ఫుడ్ డైట్ అసలు అన్నం లేదు ఇంకా చాలా సంక్రాంతి తర్వాత ఇంకా ఏదైనా సరే బలవంతంగా తీసుకుపోదాం అనుకున్నాం సార్. ఇంకా కొంచెం చలి తగ్గుతుంది. చలికి ఆయాసం వచ్చి ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. నైట్ టైం హీటర్ నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం 7వ తేదీ జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభిస్తున్నందుకు ఏర్పాటు ముమ్మరంగా చేస్తున్న అధికారులు స్థానిక నంద్యాల పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతన భవనంలో 7వ తేదీ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా 2వ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, నంద్యాలలో రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫారూక్ ప్రారంభిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
తీసుకొస్తావా? నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయులకు హెచ్చరించారు. అదేవిధంగా తనిఖీలో భాగంగా పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించగా విద్యార్థులు 25 మంది మాత్రమే హాజరు కావడంతో పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదని ఉపాధ్యాయ నిర్లక్ష్యం అంటూ అదేవిధంగా అక్కడే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి సమయం 10 గంటల 30 నిమిషాలు కావలసిన ఉపాధ్యాయులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు సమయానికి రాలేదని 2 ఉపాధ్యాయులకు సోకస్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు మాత్రం సమయానికి రాకపోతే సోకస్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తూ పాఠం చెప్పకపోయినా సమయానికి రాకపోయినా ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి వస్తుందని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా బోధన అందించాలని, జిల్లాకు మంచి పేరు వచ్చేలాగా కృషి చేయాలని తెలిపారు. 25-30 మంది లోపలే ఉన్నారు. సో ఆ 2 తెలుగు టీచర్లు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. మరియు టీచర్లందరికీ కూడా జాగ్రత్తలు తెలియజేసి రావడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా చక్కగా స్టడీ అవర్స్ కండక్ట్ చేసి 10th క్లాస్ పిల్లల్లో వెనుకబడిన పిల్లలకు ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనం జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండేటట్టుగా మనం అందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేయాలి అని వాళ్లకు సలహాలు ఇవ్వడం జరిగింది. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ నాయకులతో ఓటు నమోదుపై సమావేశం నిర్వహించిన డిప్యూటీ జిల్లా కలెక్టర్ కొండయ్య. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో డిప్యూటీ కలెక్టర్ కొండయ్య నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులు కొరకు సమావేశం నిర్వహించారు. ఉన్నత అధికారుల మేరకు ఓటర్ల జాబితాపై మార్పులు చేర్పుల గురించి రాజకీయ పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు నమోదు ప్రక్రియలో ఓటు ఉండి మరణించిన వారి ఓట్లు తీసివేయుటకు మా పేర్లు మార్పులు చేర్పులు 18 సంవత్సరాల నిన్నే వారు ఓటు నమోదు చేయించుకోవాలని నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, లేకుంటే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పొడుగునా కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే తీసేయాలి కదా, తీసేయాలి మీటింగ్స్ ఏమన్నా చెప్తాం అట్లా, కానీ ఎలక్షన్ వీళ్ళు ఏమైనా చేసేది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అర్థం గత సంవత్సరం కూడా ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమం, మార్పులు చేరు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఇది 2025 జనవరి 1 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఎవరైతే ఓటు హక్కు కోసం అర్హత సాధించి ఉన్నారో వారందరికీ కూడా ఫారం 6 దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా
ఓటు నమోదు కార్యక్రమంలో వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా శాశ్వతంగా ఈ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఉంటే వారిని కూడా ఫారం 7 ద్వారా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఒక నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి షిఫ్ట్ అయి ఉంటే వారికి కూడా ఫారం 8 ద్వారా వారిని షిఫ్టింగ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మొన్న డిసెంబర్ 24వ తారీఖు నాటికి అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఏంటంటే ఆ విధంగా ఏదైతే మార్పులు చేర్పులు చేయబడినటువంటి ఫైనల్ ఓటర్ల జాబితాని ఈరోజు పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని బహిర్గతం చేసి ప్రజల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారము ఈ ప్రజాప్రతినిధులతో, అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పక్షాల ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి వివరాలు తెలియజేసి ఈరోజు ఈ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఈ బిఎల్ఓ ద్వారా ఈ ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం, అంటే వాళ్ళు ఓటు కోసం పెట్టుకుంటూ ఓటు వచ్చిందా లేదా ఇలా పరిశీలన కోసం పబ్లికేషన్ చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఎల్ న్యూస్ 9 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు వార్తలు సేకరిస్తూ ప్రజల పక్షం, రైతుల పక్షం నిలబడుతూ ప్రజల కష్టాలు తెలియజేస్తున్న ఎన్డీఎల్ న్యూస్ 9 క్యాలెండర్ బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పట్టణ ఉప సర్పంచ్ బోరనుద్దీన్, హంసన్, టీడీపీ నాయకులు అథర్ అన్ను, యాగంటిపల్లి సంతోష్ కుమార్ రెడ్డి, అమీర్ జాన్, రఫీ, జాఫర్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కంపెనీ ఎంత ఓకే సార్, ఓకే. భవన నిర్మాణం కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. పెండింగ్ లో ఉన్న క్లైమ్లకు నిధులు విడుదల చేయాలి. నంద్యాల పట్టణంలోని ఇసుక హమాలీలకు ఇసుక రీచ్లోని ఉపాధి పనులు కల్పించాలి. సిఐటియు కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి యేసురత్నం, ఏ నాగరాజు, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి బాల వెంకట్లు ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పై నాయకులు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అట్లాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే బడ్జెట్ కేటాయించి పెండింగ్ క్లైమ్లకు వెంటనే డబ్బులు కేటాయించాలని, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పింది. ఆ ఉచిత ఇసుకను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. మరి గతంలో
వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి సంక్షేమ బోర్డులోని నిధులను మరి కార్మికులకు ఖర్చు పెట్టకుండా ఇతర రంగాలకు మళ్లించడం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఈరోజు రాష్ట్రంలో ₹1 అంటే ₹1 లేకుండా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు మరి వ్యవహరిస్తా ఉన్నాయి. మరి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగ బోర్డులో నిధులు కేటాయిస్తాం, సంక్షేమ రంగాన్ని కాపాడుతాం, నూతన మరి ఇసుకను ఉచితంగా అమలు చేస్తాం, అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి మరి వనరులను మరి అలాగే ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు ఎక్కడే కానీ ఉచిత ఇసుక అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణంలో ఇసుక హమాలీలకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ ఇసుక రీచ్ల దగ్గరనే వారికి ఉపాధి కల్పించి దాదాపు 200 మంది కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో దాదాపు 1,00,000 దాకా పెండింగ్ లో క్లైమ్లు ఉన్నాయి. అట్లాగే దాదాపు చాలా మందికి ఈరోజు యాక్సిడెంట్లు అనుకోకుండా జరిగినటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తుంది. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం తను చేయాల్సినటువంటి పనులు, తను చెప్పినటువంటి పనులు చేయడానికి చాలా టైం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పాడు ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు 7 నెలలు అయింది. ఇప్పటికి కూడా ఆయన పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి, ఆ ప్రభుత్వం పైన అభాండాలు వేయడానికే సరిపోతుంది తప్ప కాలం అంతా ఇప్పుడు నేను వచ్చిన అధికారంలోకి నేను ముఖ్యమంత్రి అయినా నేను ఏం చేయాలా, నేను ఏం చెప్పినా అనేటువంటిది మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి మేము సిఐటిగా చెప్తున్నాం, భవన నిర్మాణ కార్మికులకు మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ నుంచి బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు సెస్ రూపంలో 1% కడతారు. ఆ 1% దాదాపుగా ₹46,000 కోట్ల గత ప్రభుత్వం వాడేసుకున్నది, తినేసింది సంక్షేమ పథకాలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీడ్ ప్రాసెసింగ్ యాసిడ్ నీటిని కేసీ కెనాల్ కాలువలో వదులుతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. 170 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలం ఆలయ పూజారి ఇంట్లో అర్ధరాత్రి సంచరించిన చిరుతపులి. బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది. 50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం 7వ తేదీ ప్రారంభానికి ఏర్పాట్లు. నంద్యాల పాణ్యం ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీలు, ఉపాధ్యాయులకు సౌకర్య నోటీసులు. నంద్యాల రాజకీయ నాయకులతో ఓటు నమోదు మార్పులు చేర్పులపై సమావేశం నిర్వహించిన డిప్యూటీ జిల్లా కలెక్టర్ కొండయ్య. ఎప్పటికప్పుడు వార్తలు సేకరిస్తూ ప్రజల పక్షం, రైతుల పక్షం నిలబడుతున్న ఎన్డీఎల్ న్యూస్ 9 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. భవన నిర్మాణం కార్మికుల సంక్షేమం బోర్డును పునరుద్ధరించాలి. ఇసుక హమాలీలకు ఇసుక రీచ్లోనే ఉపాధి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.